ఓం గం గణపతియే నమః. కార్తీక పురాణం 27వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పసాగాను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసునితో ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పాను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని చెప్పించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలను. కాన అందులకు నేను అంగీకరించింది. బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఎంట భుజింపక వచ్చినందువల్ల అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశము అర్పించనించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబోనింది. ప్రజారక్షణమే రాజధర్మము, కానీ ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించబడను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించడం కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించున్నవి. బ్రాహ్మణుని సెగబట్టలాగిన వాడును, కాలితో తన్నివాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్ర పరిత్యాగం అనురించిన వాడును బ్రహ్మహంతుకులగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడు ఒక దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినైతిని అని పరితాపం పొందుచున్నాను. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడగేయము. అందువలన నీవు మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకి పంపాను. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తవిశంశోధ్యాయము సమాప్తము, అనగా 27వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం గం గణపతియే నమః. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్రమహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలో తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని త్రికరణ శుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసంలో పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వాటి ఆచరించు కార్యములను జాగ్రత్తగా తెలుసుకునేవాళ్ళు. అటు దుర్వాసుడు శ్రీమన్నారాయణ అక్కడ సెలవు పొంది తనను వెన్నటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషునికి అడిగాయి. అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణములకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టములు పాడుచేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టింది. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కాడగేగి ఈ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకెళ్ళమని చెప్పినాడు. కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను, ఎంతటి నిష్టగలవాడినైనను నేను నిష్కళంక భక్తి ముందు అవి ఏమీ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమ, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడును. నాకు శ్రీమన్నారాయణుడే ఇలవేలుపు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంఠులను చంపితివి, కానీ శరణగోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకంలో తిరిగినను ఇతని వెంటాడుచున్నావు, కానీ చంపడలేదు. దేవ, సురాసురాది భూత కోట్లన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయంలో లోకమంతటికీ తెలియదు. అయినను
మునిపొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి మిడి ఉన్నది. నేను వేడుకొనుచున్న నన్నును శరణవేణి దుర్వాసిని రక్షింపు అని అనేక విధములు సూచించడం వలన అతి రౌద్రాకారముతో నిప్పులు ఒక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించట్లకి చేసితని కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మాడుట నీ వెరుంగుదవు కదా. ఈ లోకంలో దుష్ట శిక్ష రక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకనంలో ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కో పియగు దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఎక్కట్లు పెట్టవలనని కన్నులు ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధి వగు నేను రక్షించి ఈ ముని గర్వం మండించవలసిననే తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త యొక్క బ్రహ్మ తేజస్సు కంటేను, కైలాసవతి యొక్క మహేశ్వరి తేజశక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ, క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తొలదొగరు, నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడే అతనితో సంధి చేసుకుంటూ ఉత్తమం. ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి విపత్తుల నుండి నన్ను తప్పించుకోనగలరు. ఇంతవరకు జరిగినంతయో విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపిమని చక్రాయుధము పలికాను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గోబ్రాహ్మణుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడును. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలనియే నా అభిలాష. కాన శరణగోని దుర్వాసిని నన్ను కరుణించి రక్షింపము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీ వట్టి తేజోరాశివి. మహావిష్ణులోక నిందితులపై, లోకకంటకులపై, దేవ గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడిన అంత సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగాన్ని మరచి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము 3 కాలమందు ఎవరు పఠింతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో, ఎవరు పరులను హింసించక పరధర్మలకు ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసౌఖ్యములతో తొలదూగుదురు. కాన నిన్ను దుర్వాసిని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలం ముందు ఈ ముని పొంగవని తపశక్తి పనిచేయదు అని చెప్పి ఆశీర్వదించి అదృశ్యమైన. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి అష్టవిశంసోధ్యాయం అనగా 28వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు.